ఎందుకు కొడుతున్నావు? అంటే పద్ధతి కాదు. దండలు చూసే ఫస్ట్ ఒక పోరి గురించి టైప్ గైస్ చూడండి కారు మొత్తం ఎట్లా వేసేసారు. అద్దం చూడరు మొత్తం మల కొట్టేసారు. సో గైస్ మీరు అందరు షాక్ అవుతారు అనమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే కట్టప్ప పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ఒక అద్భుతం అయితే కాబోతుంది. ఇప్పుడు దాకా హర్ష ఇట్లా వేస్తాడని నేను అనుకోలేదు. ఇవాళ మీరు చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు దాకా ఎప్పుడు పూలదండ వేసుకోలే, అట్లాంటిది ఇవాళ పూలదండ వేసుకుంటుండు. దా హర్ష దా రండి. ఎందుకు ఇట్లా ఇట్లా కట్టప్ప చచ్చిపోతుంది వాడు. అందరి మీద ప్రాంక్ చేయించారు. మా అందరి పైన ప్రాంక్ చేసిరు అనమాట. సో ఇవాళ వచ్చేసి మేము ఏం చేస్తున్నాం అంటే కట్టప్ప మీద ప్రాంక్ చేయబోతున్నాం. అది ఎట్లా ప్రాంక్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఎందుకు చూసాం మా జోడు ఎట్లుందా అందరితో వీడియో వేసుకుంటాడు పాపం. మీరు ఒక్కరిని చేయలే చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది పర్సన్ బాయ్స్ వచ్చిన మంచి నాకు ఇమ్రాన్ దేవాలో ఒక 4-5 పెళ్లిలు అయినాయి. సో గైస్ కట్టప్ప అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అయితే నా మీద వేసిండు. ఇవాళైతే నిజంగా ఏడుకైతే ఆడికి వాడు ఏడు అని ఏమైనా జరిగినా మీరు కాంప్రమైజ్ ఫుల్ సీరియస్. ఎట్లా అనిపిస్తుంది కట్టప్పకి ఇట్లా చేస్తుంటే? ఎట్లా అనిపించింది? ఆయన రియాక్షన్ చూడాలనిపిస్తుంది. పోయి కట్టప్ప దొరికింది నీకు. సో గైస్ కట్టప్ప రియాక్షన్ ఎట్లుంటది ఏందని ఇప్పుడు వాడు నిజంగా వాడు ఏడ్చిడు తప్ప ఇంకా నెక్స్ట్ ఆప్షన్ లేదు. ఫుల్ బాగా అనిపిస్తుంది అన్న. ఎందుకు ఆ పిల్ల పాక నేనేమో నువ్వు ఎంచుకున్నామన్నా జిమ్ పోతున్నా ఆమె బక్క గమ్మన్నదన్న వాళ్ళ ఇంట్లో. సిగ్గు శరం అట్లాంటి లేరు. ఆ వేరే వాళ్ళ ఫ్రెండ్ మీరు ఎట్లా చుట్టాలనుకుంటారు? రాత్రి మీరు మంచిలాగా ఆడదిలా కట్టపాకి జల్లి లేకపోతే రేపు చేసుకుంటా నేను. బంగారమ్మా బంగారం వాళ్ళకి బంగారం అమ్ముతారంట. ఏడుందిరా మీ ఫోను? కట్టపాకి ఏ ఫోన్? నేనే చేస్తావు. అరే అమ్మాయి నీకు ఫ్రెండే కదా, నువ్వు మళ్ళీ ఫీల్ కావద్దు. ఏం చేసినా నువ్వు ఫీల్ కావద్దు. ఏం చేసినా ఫీల్ ఎందుకు కారన్నా? ఫ్రెండ్ అన్నప్పుడు ఫీల్ అవుతారు. దేనికి ఫీల్ అవుతారు? ఏం చేస్తారు అని ఫీల్ అవుతారు. ఏం చేస్తా ఎవరు చేసినా ఏం చేస్తా అంటున్నావు మరి? లే నరేష్ వాళ్ళు లైటింగ్ కొడుతారు. వాళ్ళు ఎందుకు కొడతారన్నా లైటింగ్? అరే సరే ఇగో ఈ ల్యాండ్స్కేప్ దగ్గరికి రా, నువ్వు చూసి షాక్ అయిపోతావు. వస్తున్నా నాకు. ఏమంటావు? నీ ఫీలింగ్ ఎట్లుంది ఇప్పుడు హర్ష? ఇట్లా అంటే హర్ష ఇట్లా చేయి తిప్పుదాం అనుకుంటు కానీ హైట్ తక్కువ ఉండేసరికి తక్కువ మంచిగానే ఉన్నాం లేమా. ఇంకా ఇట్లా సరే ఒకసారి తిప్పు చూద్దాం. నువ్వు లెగద్దు, ఇట్లా లెగద్దు, ఇట్లా లెగద్దు. నాకే భయం అవుతుంది. రైట్ వాటు తిప్పు. నువ్వు తిప్పుడు. అరే ఎంతమందికి తిప్పుతావు? దండ నాకేసి నువ్వు చేస్తావు మొత్తం. ఏందన్నా తిప్పు తిప్పు. నువ్వు లెగద్దు. నువ్వు ఈడ హైట్ కి రా నువ్వు డౌన్ దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం. ఇప్పుడు తిప్పు దా. ఇక్కడ హైట్ కి రా. నువ్వు ఇక్కడ రా, ఇటు సైడ్ రా కెమెరా. ఇగో కాలు లెగద్దు చేయి లెగద్దు. చూడు కాలు చూడు. ఆడ కాదు ఈడ అటు మొత్తం మీద. ఇగో ఇడ చూడు.
తిరుగుతుంది కదా ఏడా, నువ్వు ఎట్లా లేచినావు? హైట్ ఉంది అవును ఇట్లా చేద్దానా సో గాయ్స్ చూసిరు కదా, కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది అనమాట. అరే ఎన్నిసార్లు చెప్తాను మాట చూస్తే తప్పు అనుకుంటున్నా నా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ హిందీ కూడా ఉంటుందిరా. సో అరే వాడు వస్తే మళ్ళీ నా మీద మొత్తుకోగల ఇది పట్టుకో. నేనేం చేయాలా ఇద్దరు చేను అనిపిస్తుంది నాకు. నేను అందుకే ముఖం చూస్తాను సిగ్గుపడుతున్నా ఇప్పుడైతే మేము ఫోటోషూట్ భరత్ ఎప్పుడు మళ్ళా అరే భరత్ మొత్తం కట్టబాగాలని అరేంజ్మెంట్ చేసాం మనం. మంచిగా వేరు అనుకో, మంచిగా సెలెక్ట్ అవుతారు. ఇవాళ రాత్రి వెళ్ళిపోరు మంచిగా. అరే మంచిగా అనిపిస్తుంది. రెండు ఫోటోలు తీసి దగ్గర చెయ్యి. ఖుషి ఖుషి చూడు ఖుషి ఖుషి రైట్ మంచిగా ఉంది. అరే వచ్చినట్టుంటారా నాయన, మీ దోస్తు వచ్చింది. మీ దోస్తు నాకు ఐడియా వచ్చింది. కట్టప్ప కార్ల భరత్ అరే మెంటల్ అయితే 3 ప్యాడ్ బ్యాండ్లు, దాంట్లో 2 చిక్కీలు, ఒక షేరీ బ్యాండ్. కట్టపడే కొడితే ఇంకా బాగుంటది. ఏం చేస్తున్నావా? ఎందుకు కొడతారు? ఏమైంది? ఏం దర్శా ఇది? ఏం చెప్పు నువ్వు? అరే నువ్వు గమ్మునుండు. అట్లా వేసుకుంటావు. నీకేమైతుంది? అరే నువ్వు ఫ్రెండే కదా నాయన, ఎందుకంత వస్తుంది రోషము? చెప్పాలని తెలియదా? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొట్టారు భాయ్? నా ఫ్రెండ్ భాయ్. నీ ఫ్రెండ్ అయితే నీ పెళ్ళామా అని పోరా. అవునా ఫ్రెండ్ భాయ్? ఎందుకు కొడతావు? ఏం మాట్లాడుతున్నావు? అరే ఆగు. అరే ఆగు, పెళ్లి చేసుకో. నీకు పెళ్లి చేసుకురా నాయన. ఫ్రెండ్ నువ్వు కూడా ఫ్రెండ్ అని అన్నావు. అవునా భాయ్, నేను ఇష్టపడ్డా అంటే చెప్పివా? ఆగవా? నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఇగో ఈ పద్ధతి కాదు. ఏంది నువ్వు ఇట్లా? తీసే దండలు తీసే ఫస్ట్. పిచ్చా నీకు దమాక్ ఖరాబ్ అయిందా? అవ్వాయి చేసుకున్నప్పుడు ఒక్క మాట చెప్పాలి కదా. నువ్వు చెప్పండి. నీకెందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్పావు? నీకెందుకు చెప్పాలా? నువ్వు చెప్పావు. చెప్పినా నేను నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్పు. ఆగో, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఏం చెప్పలే. నా ఇష్టం హర్ష ఫ్రెండ్ అనేది కాదు. హర్ష ప్లీజ్ అర్థం చేసుకుని హర్ష నీకు మస్తు రెస్పెక్ట్ ఇస్తా. ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ కానీ ఎక్కువ. అరే ఆమెకేం అడుగుతావా నువ్వు? నేను మాట్లాడు ఇంకా తెలివి లేదా? ఆమె కొడితే ఏమొస్తుంది నీకెందుకంటే మరి ఎవరు చెప్పుకోవాలి? చెప్పు మరి హర్ష. అరే ఆగ్రా పై నువ్వు అర్థం చేస్తావు. సమస్యలు చేస్తున్నది పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? పిచ్చే. అరే నీ హర్ష ఇగో ఎంత వరకు నీకు నేను అందరికి ఎక్స్పెక్ట్ ఇస్తా. ఆమె చెప్పకుండా చేయాలి ఎంతవరకు అది మీకు అను తప్పు. ఫ్రెండ్ అని తప్పు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత ఎట్లా చేస్తావు? నువ్వు ఫ్రెండ్ అని చెప్పినావు కాలు పట్టుకోలేదు. చెప్పు హర్ష చెప్పు. నువ్వు మాట్లాడేది ఆమె అడుగురాదు. ఎందుకంత అంతవరము? నీ బాధ ఏంటంటే నీకు తెలియదా? నా బాధ ఏంటో నీకు తెలియదా? అరే నీకు తెలియదు నరేష్, అర్థం చేసుకో. మనం మాట్లాడుకుంది మనం తిరిగి అంతా ఓనా చెప్పు. ఫ్రెండ్స్ మాట్లాడతారు, తిరుగుతారు. ఆమెకి ఇష్టం లేదా దండ వేసుకొని నా పక్కన నించుంటా ఆమె? అరే చెప్పు, దండ వేసుకొని పక్కన నించుంటా ఇష్టం? అరే ఏమని ఉన్నాడు హర్ష? ఏంది నాకు చెప్పాలి కానీ ప్రతి దాన్ని నేను చూసుకున్నా. ప్రతి కష్టంలో నేను ఉన్నా. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు చెప్పాలి కదా. మరి వీళ్ళే దొరికి ఎవరు దొరకాలే అంటే వేరే ఇప్పుడు ఇక దూరం బాగుంటావు. ఇప్పుడు దూరం బాగుంటావు. ఇన్ని రోజులు తిరిగినప్పుడు అవసరం అప్పుడు ఫోన్ చేసి పిలిచినప్పుడు లేదు కదా. చెప్పు
ఇంకా చేసింది కాక ఎందుకు కొడతావురా? ఎందుకు కొడతారు? ఎందుకు వేస్తున్నావు? అరే మీకు చెప్తా ఎందుకు వేస్తున్నావు? ఏమన్నా అంటే రాయిలు పట్టుకొని మరి అర్థం చేసుకోరా మీరు? ఏం అర్థం అరే నేను మామి తలుగుతా మాట్లాడియారా చెప్పు. బండి మీద కోపం చూపిస్తే ఏమొస్తుంది మరి నీకు? మీరు ఇంటురా చెప్పు. ఏం చేస్తున్నావు? బండిని ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు? అరే హర్ష మీకు అర్థమైతలేదు హర్ష నేను చెప్పేది. ఇప్పుడు ఎట్లా అంటే నా ప్లేస్ లో నీవు ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు హర్ష. అమ్మాయికి ఇష్టం లేదు ఏం చేస్తావు? అవ్వే చెప్పాలి కదా. ఒక నేను అంటున్నానా అవసరం అనుకుంటే ఇన్ని రోజులు తిరిగి చేసింది పోయి పెళ్లి చేసుకుంటున్నాను ఒక్క మాట చెప్తే తప్ప. ఇష్టం ఎందుకు అరే తీసుకున్నావు? మీకు తెలియదు హర్ష ఏం నేను తెలియదు? పడి మా ఫ్రెండ్ అని మీకు తెలుసు కదా. మేము ఎట్లా చేసుకుంటావు ఒక మాట ఇష్టం చెప్పు. లేదో నా పక్కన నించున్నా? ఎవరు? దానికి ఆన్సర్ నువ్వు ఫస్ట్. ఇష్టం లేదంటే చెప్పు. ఏం చెప్పాలి నువ్వు చెప్పు. కప్ప అంటే ఇష్టం అవ్వ ఉంటే- ఒక మాట అవ్వ నువ్వు చెప్పనుంటివి. నువ్వు నువ్వు ఉర్రు తప్ప చెప్పనుంటివి. ఏం లేదు ఈడ. ఉర్రు తప్ప ఏం లేదు. అవ్వ నీకు మాట్లాడు ఇంకొకసారి. అరే ఏమైంది ఇటు చెప్పు. మాట్లాడు. ఈమెకి కట్టప్ప అని ఇష్టం ఉంటే నా పక్కన నించోదు. అర్థమైందా? ఆమె నా పక్కన నించుంది. నా బుద్ధి తక్కువ. నెంబర్ వేసుకొని తిరుగుడు పిలిచినప్పుడు వచ్చిన బుద్ధి తక్కువ. అయిపోయింది ఇలా చేస్తున్నా. ఏమైపోయింది? ఏమైపోలేదు. నువ్వు మంచిగా ఉండే చెప్తున్నానండి. తమాషా చేస్తున్నావా? చేస్తావు దండ. నా ఇష్టం వేస్తా నేను. వేస్తా నేను. మనోళ్ళని గమ్మున ఉంటున్నా నేను. ఏం చేస్తావు? మనోళ్ళని ఏం గమ్మున చేస్తావు? ఉంటున్నా. ఏం చేస్తావు? అర్థం చేసుకోండి. ఆమెకి ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? అరే, నచ్చిందా నీకు? అదిగో. మరి ఇంటలేరు కదా మరి ఇంటలేరు కదా. నీకు ఎందుకు కొడుతున్నావు అంతగానో? పెళ్లి చేసుకురా అంటే అవునా భయ్, నీకు తెలియదా? నీకు తెలియదా? అరే, అవి ఏంటంటే తెలిసి మరి ఎట్లా ఎక్కువ? నీకు చెప్పనీకి రాదా? నీకు చెప్పనీకి రాదా? అవునా భయ్, నీకు తెలుసు కదా ఆపాలని తెలియదా? ఎందుకు ఆపుతారా వాళ్ళిద్దరు వేసుకుంటే? నువ్వేమని చెప్పినా? ఏ రోజు అని చెప్పిండా? గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిండా? లవ్ అని చెప్పిండా? ఎట్లా ఆపాలా? ఎందుకు ఆపుతారు? అరే నా బుద్ధి తక్కరా నడు. ఎందుకు ఉంటారు తిరిగింది నువ్వు మంచిగా ఉండవు అన్ని మంచిగా. అరే నన్ను అర్థం చేసుకోవారా? నిన్న ఎక్కమని వచ్చిన నాన్న అర్థం చేసుకుంటున్నా పిచ్చోనారా? చెప్పు చెప్పు మాట్లాడు చెప్పు నువ్వు మాట్లాడు. దూరం జరుగుతా, ఇప్పుడు దూరం పెరిగింది కదా జరుగుతుంది. కోసం ఫోన్ ఇప్పించి అడిగితే కారు కొన్నా తిరుగుతా అంటే ఇంకా అరే నాకు ఇంకెందుకు రాబాయి ఇడు రాబాయి ఇంటురా ఒక్కడాన్ని ఇంటురా చెప్పు ఒక మాట. ఇప్పుడు ఏం లేదు. ఎందుకేం లేదు? ఎందుకు లేదు? తీసుకొని మీ ఇంటికాడ ఇబ్బంది తీసుకుంటా. అట్లా పోతావా? అట్లా పొమ్మంటావురా? పెళ్లి చేసుకున్నా ఎవరు? అరే పెళ్లి లేదు గిల్లి లేదు. పెళ్లి ఎట్లా చేసుకుంటావు? అరే ఆగర్ష మనలో ఎక్స్పెక్ట్ ఇస్తున్నా తను ఓడగొట్టుకోకుండా ప్లీజ్. నువ్వు నాకు అరే ఆ పిల్లని అర్థం చేసుకుంటున్నావు, నన్ను అర్థం చేసుకోరా చెప్పు. నా పిచ్చోనా ఇన్ని రోజులు తిప్పింది అంతా పోనా? ఇన్ని రోజులు తిరిగింది అంతా పోనా చెప్పు అరే భాయ్ నాకనే లవర్ అని చెప్పాలి మీకు తెలివా? ఇప్పుడు దూరం పెట్టావా? పెట్టు పెట్టు దూరం పెట్టు. పెడతారు మీరు ఆడోళ్ళే మీకు దండము పెడతారు. సైకోగానే భాయ్ సైకోగానే పిచ్చోండి అవసరం లేదు. నాడు మీ అమ్మ అప్పుడు ఇంటికి ఎట్లా పోతావు? ఇంటికి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ మళ్ళా బ్లాక్ మెయిల్ ఎందుకు ఎందుకు పోతావు ఇంటికి? ఏం మాట్లాడుతావు? ఏముందని మాట్లాడుతావు? ఏమన్నా ఉందా? ఇప్పుడు చెప్తే వింటావు. ఎప్పుడుంది మళ్ళా? ఏం లేదు అవ్వ అమ్మ ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్స్ నాకు ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే పెళ్లి చేసుకుని వచ్చేటోని అర్థమైందా? నెంబర్ తిరిగి దొబ్బుతావు. ఇప్పుడు అయిపోయింది కదా అంతా దొబ్బుతావు. ఆయన పిచ్చోళ్ళక కల్పించిన ఆయనకి ఇన్ని రోజులు పిచ్చోళ్ళక కల్పించిన
చెప్తున్నా అరే అర్చనే కొట్టుకునే రైట్స్ నాకున్నాయా మేడం ఎందుకుంటే నీ కార్ని కొట్టుకో నీ కార్ని డ్యామేజ్ చేసుకో ఆమెను కొట్టి నువ్వెవరు ఏమైనా తమాషా చేసుకోపోరా పిచ్చి పట్టిందా నీకేమన్నా కాలేడు కట్టపని మస్తు ఎందుకు కొడతావు నీ పోరా నీ పెళ్ళామా సరే ఆమె ఎందుకు కొట్టి నాకు ఆమె దండ వేసుకొని ఒవ్వంతోనే ఉంటది బాయ్ నువ్వెవరు అడగానికి నువ్వెవరు అడగానికి ఎవరు ఆమెకు తెలుసు నీకెందుకు చెప్పాలి నీకేం చెప్పాలి ఆమెకు తెలుసు ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది అంటుంది కదా ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది నేను లవ్ చేస్తున్నా నువ్వు నేను లవర్స్ అని ఏడ చెప్పినా నాకు ప్రూఫ్ చూపి నీకు లవ్ చేస్తున్నా నేను చెప్పినా నా కోపం నా ప్లస్ నుండి ఆలోచించు జరిగితే ఎట్లా ఒప్పుకుంటావు మెల్ల మాట్లాడు ఆమె ముఖం మీద చెప్తుంది దూరం ఉండి మాట్లాడరాబోయాను ఎందుకు ఆమె తోటి ఇంకా మాట్లాడి నీకు టైం వేస్ట్ కాకపోతే అరే ఎంత బాధ ఉంటుంది నీకు తెలియదా నువ్వు బాధ వాళ్ళే ఏంది వచ్చేటప్పుడు ఎందుకు అన్ని చెప్పి రావాలా అది అన్నకు చెప్పిరా అంటే అన్నకు చెప్పావా అన్న చెప్పి కాదు అన్ననే ఫోన్ చేసి ఏమని మీరు ఇక్కడ గెలుపుతున్నారు అన్ననే ఫోన్ చేసిండు మేము గెలుపుతున్నామా అవు మరి మీ ముగ్గురం గమ్మున ఉంటాం మేము గెలిపినా నేను నేను గెలికిరా అనుకోలే అదే మరి పెళ్లి ఎట్లా చేసుకుంటారు చాలా అర్థం కాదు ఏమైతుంది కట్టప్ప నీకు ఏమైతుంది అన్న ఎడ గెలుపుతున్నారు అన్న ఇక్కడ పెళ్లి చేసుకుంటారు కదా అని అన్నకు ఫోన్ చేయి అర్థమైందా నువ్వు అన్నకు మాట్లాడొచ్చినావు ఇడికేమైనా అది కాదు నువ్వు చెప్పకుంటే ఎట్లా ఫస్ట్ ప్రతి ఒక్కరు చెప్పాలంటే కాదుగా. అంటే ఏంది ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు కార్లలో తిప్పి తినిపిస్తే నీకు లవ్ చేయాలా నిన్ను లవ్ చేయమని చెప్పినా మళ్ళా? పెళ్లి చేసుకుంటా అని చెప్పినా నువ్వు నాకు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి? అంటే అవసరం ఉన్న రోజు తిప్పుకొని ఇప్పుడు వీళ్ళకి అనిపించాలి ఇదే ప్రేమ మీ ఇంట్లో మీరు ఏం అవసరం ఉంది? అర్థమా? ఏం అవసరం ఉంది ఏం అవసరం ఉంది? చెప్తున్నా ఏంది అవసరం తీసుకున్నా ఎవరు నేను సింపలే చెప్పినప్పుడు అలా రాలే నిమిషం నువ్వు ఫోన్ ఏడికి చెప్పినా? చేస్తేనే నేను వచ్చిన అబ్బా మాటలు మార్చకమ్మా తల్లి మాటలు మార్చకు నీ కాలు పట్టుకుంటా నీకు దండం చేస్తా మాటలు మార్చకు తిరిగినావా మాకు చెప్పినావా తిరిగినా ఎవరు? మాకు చెప్పినావా? అందరికీ తెలుసు ఎవరికి అందరికీ తెలుసు అంటే ఎవరికి చెప్పకుండా తిరగాల తినాలా తిప్పాలా తెలిసిన రోజేమో ఇట్లా రాలా ఇప్పుడు చెప్పు చెప్పేయాలి అంటారు చెప్పి చేసుకున్నాం ఇగో మేము పెళ్లి చేసేసుకున్నాం సరేనా ఇంత ముందుకి ఎందుకు చెప్పాలంటే నీ ఫోన్ అవైలబుల్ గా లేదు మీరు బిజీ ఫోన్ అవైలబుల్ గా లేకపోతే పెళ్లి చేసేసుకుంటావు అయ్యా పెళ్లి నీకు ఇష్టం ఉన్నట్టు నచ్చినట్లు చేసుకుంటావు నా ఇష్టం మరి నీ ఇష్టం అంటే ఎన్ని దినాలు అతను మాట్లాడింది తిరిగింది అంతా అని అంత మాత్రానిగా నీకు చెప్పి పెళ్లి చేసుకోవాలని రూల్ ఒక్క మాట చెప్తే మన అయిందా నీకు పెళ్లి ఆపినా నేను నీకు ఆపినా పెళ్లి చేసుకుంటాం ఇంకోసారి చేసుకోమని కూడా చేసుకుంటాం చేసుకోండి ఎన్నిసార్లు చేసుకుంటావు నువ్వే ఫస్ట్ దీవించు మా ఇద్దరిని దీవించు తీసుకుంటావు. ఆ, దీవిస్తా దీవించు ఇద్దరిని. దీవిస్తా ఇంకా మీకు దీవిస్తా మంచి పని చేసిరు దీవిస్తా ఆమె చెప్పకుండా చేసుకొని మళ్ళా చెప్పాలా? చెప్పావు మరి ఎందుకు చెప్తావు ఎందుకు చెప్తావు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు నడు నువ్వు ఫస్ట్ ఆమె కేరే చేస్తలే ఎందుకు అని అడుగు కొట్టడానికి మరి కరెక్ట్ తిరిగినప్పుడు ఎవడు ఏమన్నా అంటే తిరిగిందంటే ఏమన్నా చేసుకుంటావు చూడరా ఇట్లా మాట్లాడుతున్నారు చూడరా ఎట్లా మాట్లాడుతుంది చూడు పోనీ నువ్వు మాకు ఇన్ని రోజులు మాకు కూడా చెప్పలేవు నువ్వు లవర్ అని మాకు చెప్పినా అవుతుంది మాకు కూడా చెప్పలేవు ఫ్రెండ్ అంత అద్దాల వల్ల కొట్టుకుంటూ అన్ని చేస్తుండు అన్ని వాళ్ళ కొడతారు అన్ని వాళ్ళ వాళ్ళు వీడియో చేస్తుర్రా ఉట్టిగా మజాగా నువ్వు వాళ్ళ మీద వేసినావు కదా వాళ్ళు అందుకే చేస్తుర్రు నువ్వు అర్థం ఎందుకు వాళ్ళ కొట్టినవు రా పిచ్చోను అరా నువ్వు అన్న నా ఆ? చెప్పి వాళ్ళ కొట్టిండు ఆయన. అరే ఏందిరా నువ్వు సైకోగాని అవుతున్నావు? అరే ఆవు. చేస్తున్నాడంట. రేయ్, నువ్వు అర్థం ఎందుకు వాళ్ళ కొట్టినావు అన్నా ఏమో అన్న పిచ్చి లెక్కలే నాకేం అర్థం కాలే అన్న ఇప్పుడు అర్థం ఎందుకు వాళ్ళ కొట్టినావు అన్న? ఏమో అన్న నాకేం అర్థం కాలే ఏం అర్థం? ఆయన ఏం చేయలేక ఒక పోరి గురించి ఇట్లా అయిపోతుంది. దాన్ని కొడుతుడు ఆమె కోసం కొన్నాడంట ఆమె తిప్పనికి కొన్నాడంట ఆమె లేని కారు అర్థం కాలేదన్న ఇదే ప్రేమ ఏం ఇద్దరి అర్థం మీద ఏందిరా? చూపిస్తే కాదు, అయిపోతుంది. కాదు, lovers అన్న ఆయన చెప్తుడు ఆమెకి ఇష్టమే లేదు కాదు మాట బయటకు వెళ్ళింది అది వస్తలేదు ఖరాబ్ అయింది అది గిట మొత్తం ఆ ఓని అరే వీడియో చూసినావే గుండు అరే, ఏం పిచ్చోను అరా నువ్వు? ఇగో, ఇగో చూడు ఇగో ఇంత సైకుంటే ఓరేసుకుంటారు నేను పెళ్లి
ఏంత పిచ్చోని కూడా పిల్ల గురించి ఎవరు అది చేసుకోరు. అరే నీకు ఉండొచ్చు వీడియో లెక్క తీసుకోవాలి. నువ్వు అంతా సైకోయిజం ఏంద్రా? ఉంటది కదా అన్న ఎప్పుడన్నా హర్ష పెళ్లి చేసుకుంటా వాళ్ళ మీద అంటే మా మీద అంటే పెళ్లి చేసిన ఓడి నమ్ముతాడన్నా మీరు వీడియో తీస్తురని ఇది కూడా వీడియో తీస్తారని ఎవరికని తెలుసా? అరే నువ్వనే చెప్పాలి కదరా, సిగ్గు లేదా? అరే నువ్వే కొడతావు చెప్పిన వాళ్ళ ఎవరని. అది కాదు ఏమంటా నేను ఒక మాట చెప్తా, నువ్వు ఇంత సాటిస్ అవుతున్నావు. అరే ఇట్లా ఉండద్దురా, మీ మీద కూడా ఎగురుతున్నా. ఒక అమ్మాయి గురించి ఒక దోస్తులను కూడా ఒక్క మాట ప్రేమ నేను ఏం చేయలేనా వీళ్ళని. అది కాదు, నువ్వు ఇన్ని రోజులు తిరిగినావు యాజ్ అ ఫ్రెండ్, తిరిగినావు, నీకు ఆ మాత్రం నమ్మకం లేదు. వీడియో చేస్తుండే అన్న వీడియో అనే వరకు తెలుసా నా మీరు వీడియో చేస్తున్నారని మనం చెప్పిరా చెప్పు. అదే పడగొట్టేస్తావా? ఆ మాత్రం నమ్మకం లేదా నీకు ఈమె మీద? ఆమె చేసేస్తా ఇట్లా మీరు మొత్తం మా పిచ్చి లెక్కల వీడియోలు నువ్వు చేయలే. నువ్వు లాస్ట్ ఏం చేసినా లాస్ట్ వీడియో ఇంట్లో అందరు బయట బయట పడ్డా చూసి వీళ్ళది ఏముంది నాకు తెలిసిపోయింది. నాకేం ఏం లేదన్న నాది ఉట్టంగా ఏం లేదు. ఎవ్వరైనా చేసుకో బరాబర్ చేసుకుంటా. చేసుకో. నువ్వు ఇంతే ఇక చేసుకున్నావు అంటే సైకో సాటిస్. ఎప్పుడు దుబ్బలే ఏంటో ఇక అందరూ ఆడల మాటలు వింటారన్న, మగోని బాధ ఎవ్వరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏంది ప్రేమ? ఆయన మనసులంతా బాధ ఉంది కాబట్టి వాళ్ళ కొట్టిండు. చేసుకోవాలి వద్దా మరి? ఏంది చేసుకోండి పోయి పెళ్లి షూట్ చేసుకోండి, అన్ని చేసుకోండి, పెళ్లి చేసుకోపండి. నీ మీద అంత నమ్మకం లేదు. ఒక ఆడామని బాధ పెడితే పాపం అంటారు. ఒక ఆడామని కొడుకు నమ్మకం లేదా నీకు? నమ్మకాన్ని రాదు, కోపాలు నాకేం అర్థం కాలే. అనేసింది కాదు, రేపటి దినాన నాకు వేరే వాళ్ళతో పెళ్ళైతే ఇట్లా ఊరుకొచ్చి కార్లు చెప్పి చేసుకో. నేను చెప్పచ్చు ఎందుకు చెప్పావు నాకు మళ్ళా చెప్పాలా మీ మధ్య? ఫ్రెండ్ చెప్పాలి కదా అన్న. నీకు ఎందుకు చెప్పాలంటే ఏమున్నా నేను ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటా అప్పుడు కూడా వచ్చి ఎందుకు చేసుకున్నావు అట్లా కార్లు అవును మరి ఈయనతో ఇంతగానం రోజు తిరుగుతున్నావు. మరి దోస్తు అన్నప్పుడు ఒక మాట నువ్వు చెప్పాలి కదా. రోజు తిరుగుతున్నావు. మొన్న అయితే పట్టుకొచ్చినాం కదా ఆడికి. మరి ఆ రోజు అంతగానం ఎన్కేసుకొచ్చుకొని మాట్లాడినావు కదా. మరి ఈ రోజు ఏమైంది నీ మాట? అన్న ఫ్రెండే ఉంటాడు, ఫ్యూచర్ పార్ట్నర్ నీకు అర్థమవుతుంది. నాకు వాడు ఎప్పుడు అసలు మీరు ఇద్దరు ఏంది ఏం లేదన్నా. రేపటి దినాన మా అమ్మ నాకు ఇంకో పెళ్లి చేస్తే ఏం చేయాలి? ఇట్లా నువ్వే చెప్పాలి పెద్ద లంగగాని. అది స్నాప్ ఓపెన్ చేస్తే 50 మంది ఉంటారు. చూపిస్తాడు కదా. నువ్వు టాపిక్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు అసలు? నువ్వు ఇది చాలా దూరం పోతుంది. అర్థం బలగొట్టుకునేంత నీ ఫీలింగ్స్ ఏమున్నాయి? ఫ్రెండ్షిప్ కూడా లేదన్న. ఏమి బాగుపడతావు. ఇప్పుడు అట్లా అంటావు అమ్మ తల్లి. ఎందుకన్నావు అంటావు మరి. అవసరం తీరుతాక ఏం అవసరం? అప్పటి నుంచి వీడియోలో కూడా అవసరం ఏం అవసరం? రాసి మరి నీళ్ళు కూడా ఇక అది ఒక్కటి అది కూడా తీసుకో. ఇక నాకు అవసరమే లేదు. ఇల్లు తీసుకుంటే నువ్వు సీదా మా ఇంట్లో కూర్చుంటావు. ఇక దండమేమో తల్లి. ఇక చెప్పుడే కాదు ఇక నీది. బట్ ఇక నీ ఫోన్ ఇప్పించు. అయ్యో మరి ఇక మీ తాత చెప్పిండు ఇక. మళ్ళీ చేపించాక ఒక నిమిషం ఆగు. నా కోసం ఇప్పిస్తాను నన్ను వేసుకొని తిరుగుతున్నావు. మరి ఇంకా మీ తాత నేర్పించుకొని తిరుగుతున్నారు మరి. మా తాత ఏమన్నాడు? ఒక్క మాట అవసరంకి వచ్చిన ఎంత గలీజ్. అది నాకు బాధ అనిపించింది. ఫోన్ ఇప్పించి 10 సార్లు చెప్తారా? ఎంత మంది ఎంత గలీజ్ అనుకుంటారు. కట్టప్పని వాడుతున్నావు అనుకుంటారు. చెప్తున్నా కార్కి కూడా 30,000 నేను ఇచ్చాను. అరే 30 ఎంత మంది తీసుకున్నాను? ఇల్లు కడుతున్నా అని 30,000 కదా నేను మాట్లాడతా ఇక్కడ సరే మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పుడు ఫోన్ ఇప్పించిండు
నా షాప్ లో ఫోన్ నువ్వు పోయిందా కూడా 2 సార్లు అంటున్నావు అన్న ఫోన్ ఇప్పించు. ఇప్పించిందా మేము చెప్పుకుంటాం మళ్ళీ 30,000 ఇచ్చిన వాడు చెప్తారు మళ్ళా ఇచ్చకుండా ఫోన్ పట్టుకొని అడుగుతారు సెకండ్ హ్యాండ్ ఫోన్ అది మా పోరు గురించి నేను మాట్లాడతా ఆగ్రాబాయ్ నేను ఉంటా నువ్వు మధ్యలో వస్తావు అన్నిటికీ ఆగు పైసలు ఆగనా పర్సి నేను మాట్లాడియరా అన్న పర్సి రా రే ఆమె దగ్గర నేను ఉండేదా కార్డు కాదు. కాడి అది నీకు. నువ్వు కూడా ముఖం మీద వేసే పైసలు పైసలు పడేద్దానా పైసలు పడేద్దానా చేయలో పెట్టే నువ్వే ఇచ్చేయి సరే పైసలు వాడే ఏటీఎం కార్డు వాడే దీంట్లో విడ్రా చేసుకో. విత్డ్రా చేసుకో 30,000 తీసుకో కొట్టేసుకో 30 ఉన్నాయి, ఇంకెక్కువ నాదది ఆమె మొగుడే కదా ఇయ్యాలే వేసుకుంటుంది అట్లా ఎందుకు మధ్యలో? చేయగానే అట్లా చేయొద్దు, అట్లా పడేద్దు. మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నా అన్న? 30,000 తీసుకోవద్దా నేను? అయిపోయింది, అప్పు ఇచ్చాల్సింది. తీసుకోమని ఆయన ఫోన్ ఆయన. ఎమోషనల్ కొంతమంది ఎమోషనల్ ఉంటే ఆడుకోతారు. అన్న ఎమోషనల్ అయితే వచ్చాడు. ఎమోషనల్ ఏడా మాకు సైకో దీని వల్ల ఇష్టం తెలిసిందా లేదా తప్పే మరి ఇష్టం తెలిసిందా లేదా ఎంత ఇష్టం ఉంది నాకు? నాకొద్దు. అరే, ఇగో సరే అవన్నీ కాదు, ఇప్పుడు ఒకటి చెప్పారు. ఇగో వీడియో లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు ఏంది మీరు ఇద్దరు విడిపోయారా? విడిపోయినాం. అరే నేను చెప్పాలి మీరు ఇద్దరు విడిపోయారట. చెప్తున్నా ఆమె చంపు ఉబ్బింది అలా నాకు బాధ అనిపిస్తుంది లేడీసు ఫోకస్ గోవిందా వీడికి లవ్ అంటే వీకస్ గోవిందా ఎంత ఎవరు వచ్చినా ఊట అలా నడు హాస్పిటల్ ఉందా ఇదే పని ఆరా నీ రింగుల జుట్టు చూసి పడిపోయా